హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహితా ట్రూత్స్. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఎలా సంక్రమిస్తుందో తెలుసుకుందాం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్ను అడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాం. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినందువలన పితృశాపం సంక్రమిస్తాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాలలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ 7 తరాల పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది. ఆడ మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తర్వాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది అని అంటారు. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం, ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్న కాలక్రమేణా అవయవాలు పాడవడం జరుగుతుంది. దానినే వంశపారంపర్యం అని కూడా అంటారు. అందుకే వయసులో ధర్మంగా ఉంటే పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకొని పుడతారంటారు. జీవితంలో వృద్ధి చెందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.